వెల్కమ్ టు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. అందరు ఎట్లున్నారు? ఎండలు మాత్రం చాలా డేంజర్గా ఉన్నాయి, జాగ్రత్త. మధ్యాహ్నం పూట బయట తిరగకండి, వీలైతే వాటర్ ఎక్కువ తాగుతూ ఉండండి. ఇప్పుడు వచ్చేసి యాక్చువల్గా కరీంనగర్కి వచ్చుండే, షాప్ పని మీద వచ్చుండే. కరీంనగర్ తర్వాత మంచిర్యాల వెళ్తున్నా. మా బావ ఏంటంటే హనుమాన్ మాల వేసుకొని ఉండే, సో నిన్న పాదయాత్ర స్టార్ట్ చేశాడు. వాళ్ళు పొద్దున మాట్లాడితే ఏంటంటే ఇక్కడే పొద్దున వాక్ చేసుకొని మన సుల్తానాబాద్ దగ్గర ఏదో టెంపుల్లో రెస్ట్ తీసుకుంటా అన్నారు ఈవినింగ్ వరకు. సో వెళ్ళేటప్పుడు దారిలో కలిసేసి వెళ్దామని చెప్పేసి ఈ బ్లాగ్ యాక్చువల్గా, అంటే స్వాములు వాళ్ళు పాదయాత్రలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అది అడిగి తెలుసుకుందాం మనం. సో నాతో పాటు కార్లో వచ్చేసి శంకర్ అన్న ఉన్నాడు, ప్లస్ తమ్ముడు రాహుల్, మన ప్రభాస్ గారు ఉన్నాడు. సో వెళ్తున్నాం ఇప్పుడు. దారిలో అయితే స్వాముల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు కొద్దిసేపు, మేము వెళ్ళే టైంకి భిక్ష అయిపోయి ఉంటుంది, ఇంటి దగ్గర నుంచి చెల్లెవాళ్ళు భిక్ష తీసుకొస్తా అని చెప్పారంట. సో చూద్దాం, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ అంటే దారిలో వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఏమి ఇబ్బందులు జరుగుతున్నాయి, వాళ్ళు ఎప్పంచలు వాకింగ్ చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకుందాం. సో ఇది వచ్చేసి సుల్తాన్పూర్ అని చూపిస్తుంది, లొకేషన్ పంపించారు బాబా. స్వాములు ఇక్కడ ఎక్కడో టెంపుల్లో ఉన్నా అన్నారు, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినట్టున్నాము. సో ఈ పక్కనే వాటర్ కెనాల్ కూడా ఒకటి వెళ్తుంది, బాగుంది లొకేషన్ కూడా. సో ఇది వచ్చేసి మహంకాళి బీరప్ప టెంపుల్ అంటే ఈ దేవాలయం. సుల్తాన్పూర్లో ఉన్నాము. ఈ టెంపుల్లో సేద తీరుతున్నారు స్వాములు. సో స్వాములు అయితే కనిపించట్లేదు. మా చెల్లె కూడా వచ్చింది, వెయిట్ చేస్తుంది. అయ్యో మా చెల్లె సప్నమ్మ ఏది స్వాములు భిక్ష చేస్తారు, ఏమని పిలవాలి? సప్న అంటావు. నువ్వు కూడా యూత్ అయిపోయావా? నువ్వు కూడా యూత్ అయిన తర్వాత పిలుస్తా. జై శ్రీరామ్. స్వాములు అందరు భిక్ష కూర్చున్నారు. వెరీ గుడ్, బాగున్నామ్మా. ఏంటి స్వామి స్పెషల్ ఇవాళ? వంకాయ, పప్పు, బెండకాయ. సో తినండి, భిక్ష తిన్నాక మాట్లాడు. ఇది వచ్చేసి టెంపుల్, బీరప్ప టెంపుల్. ఏంటి స్పెషల్? ఏంటిది ఇది చెప్పు. తెలుసు కదా చెప్పు. 5 మీరు సిగ్గుపడకండి. ఇయర్స్కి ఒకసారి జాతర నడుస్తుందా? సో ఇది టెంపుల్ లోపల. ఎన్ని రోజులు ఉంటుంది జాతర? జాతర కాదన్న, ఇది ఫెస్టివల్ లాగా నడుస్తుంది. సో టెంపుల్ బయట కూడా ఇట్లా చాలా ఓపెన్ స్పేస్ అవుతుంది ఇక్కడ. అబ్బాయి చాలా పాతది ఉన్నట్టుంది. మర్రిచెట్టు ఎన్ని వందల సంవత్సరాలు అవుతుంది. ఏది టెంపుల్ దగ్గర మర్రిచెట్టు కంపల్సరీ ఉంటుందా? టెంపుల్కి అయితే చాలా పెద్ద ల్యాండ్ ఉంది, దీని కాంపౌండ్ వాల్ కూడా కట్టుంది. సో ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి జరుగుతుందంట ఇది. అంటే ఇది కుర్మోళ్ళకి సంబంధించిన దేవాలయం అని చెప్పేసి మనతో రాహుల్ ఉన్నాడు కదా, తను కూడా అదే. సో తనకు ఐడియా ఉంది దీని గురించి, తనే చెప్పాడు, మనకు ఐడియా లేదు దీని గురించి. సో చాలా పెద్ద ప్లేస్ ఉంది. ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి మాత్రం చాలా గ్రాండ్గా జరుగుతుందండి, ఫెస్టివల్ టైప్ చేస్తారంట. వాడి కెమెరాలకు వీడియో కోసం మళ్ళీ స్వాములందరికీ ఒకసారి వాడి లోడ్ ఓవర్ అయిపోతుంది. సాయంత్రం నడిచేది కదా స్వామి, మళ్ళీ నడిస్తే 10 కిలోమీటర్లు నడుస్తారా ఈవినింగ్? 15 ఈవినింగ్ ఇవ్వాలి. పెట్టు గట్టిగా పెట్టు. కానీ ఫోటోల కోసం సామాన్లు ఇబ్బంది పెడితే కష్టం కదా. పెరిగేసుకోండి స్వామి, లైట్గా పెరిగేసుకోండి. వీళ్ళు వేసుకున్నారు ఆల్రెడీ. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. జై శ్రీరామ్. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. స్వాముల భిక్ష కంప్లీట్ అయిపోయింది. సో వీళ్ళు వచ్చేసి తాంబూలం రెడీ చేస్తారా? స్వాములందరికీ తాంబూలం ఇస్తున్నారు ఇప్పుడు. ఈ స్వాములు మీరు పెట్టుకొని తినేయండి స్వామి, మీరు తినేయండి. సో నాతో పాటు వచ్చిన శంకర్ అన్నకు, రాహుల్కి, వీళ్ళకి కూడా ఇక్కడే భిక్ష. సో వీళ్ళు చాలా ఎక్కువ తెచ్చారు క్వాంటిటీ. సో
వీళ్ళేమో తాంబూలం ఇచ్చిన తర్వాత తింటారంట, వీళ్ళేమో ఇక్కడే తినేయండి. స్వాములది బాగుంటుంది టేస్ట్ కూడా. భిక్ష తర్వాత భజన చేస్తున్నారు స్వాములు. తాంబూలం. రామ జయ రామ జయ జయ రామ. రామ్ లక్ష్మణ్ జానకి. ఎలా ఉంది శంకరన్న భోజనాలు? వంకాయ పప్పు, అప్పడం, మళ్ళీ బెండకాయ పల్లి ఫ్రై. సో మీకు ఇవాళ స్వామివారి అదృష్టం దక్కింది అన్నట్టు, ప్రసాదం. అదే అంటారు చూడు, దాన్నే పే కానే వాళ్ళకి నామ్ లిఖా అని. అసలు మేము అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము ఇవాళ. అసలు ఇటు ప్రోగ్రామే లేకుండే, అన్ఎక్స్పెక్టెడ్గా పొద్దున భావస్వామితో మాట్లాడాను నేను. కానీ ఇటు వస్తాను ఐడియా లేదు నాకు. కరీంనగర్ దారిలోకి వచ్చిన తర్వాత ఐడియా వచ్చింది, అరే స్వామి ఎట్లా దారిలోనే ఉంటాడు కదా, విజిట్ చేద్దామని చెప్పేసి. సో స్వాములు మాత్రం కొద్దిగా రిలాక్స్ కావడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పడుకుంటేనే మళ్ళీ సాయంత్రం వాళ్ళు వాక్ చేస్తారు. సో జై శ్రీరామ్ స్వాములు. జై శ్రీరామ్ స్వాములు. లంచ్ అయితే అయిపోయింది ఇప్పుడే. సో వీళ్ళు వచ్చేసి బాయమ్మపల్లి నుంచి వెళ్ళి బయలుదేరారు. అంటే వీళ్ళు పాదయాత్ర చేస్తున్నారు, మన కొండగట్టుకి పాదయాత్ర చేస్తున్నారు. ఈ స్వామి మా బావస్వామి. వీళ్ళంతా కూడా పరిచయం, బావాళ్ళ ఊర్లో వీళ్ళందరూ ఇక స్నేహితులు ఉన్నారు, రిలేషన్స్ ఉన్నారు, అందరు దగ్గర వాళ్ళే. మొత్తం ఒక 13 మంది అయితే ఈ యాత్ర స్టార్ట్ చేశారు. మొత్తం 85 కిలోమీటర్స్ వస్తుంది కొండగట్టుకి. నిన్న సాయంత్రం బయలుదేరారు. సో చెప్పండి స్వామి, ఇది ఫస్ట్ టైమా మీరు ఇంతకుముందు కూడా చేశారా సార్? ఇది 4వసారా? ఫస్ట్ టైం వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో? ఫస్ట్ టైం వాళ్ళిద్దరు. ఎట్లుంది స్వామి, ఎలా అనిపిస్తుంది? రామనామం చేసుకుంటే వెళ్ళిపోతున్నారా? కాళ్ళకు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడైతే ప్రస్తుతానికి? ఇంకా బావస్వామి అయితే 5th టైం, 5వసారి. ఎలా అనిపిస్తుంది స్వామి చెప్పండి? బాగానే అనిపిస్తుంది. మా విలేజ్ నుంచి ఫస్ట్ సారి మేము 2016లో 5గురం వెళ్ళాము. మధ్యలో కరోనా టైంలో వెళ్ళలేకపోయాము. ఇప్పుడు మళ్ళీ ఇక 2022 నుంచి ప్రతి సంవత్సరం 19 మంది 10 మంది, ఈసారి లాస్ట్కి ఈసారి 13 మందితోని మహాపాదయాత్ర స్టార్ట్ చేశాం. ఓకే. ఎలా అంటే మీ వాకింగ్ ఎట్లా చేస్తుంటారు? డైలీ రొటీన్ ఎట్లా మీది పాదయాత్రలో? రోజుకు 10 కిలోమీటర్లు, పొద్దున 10, సాయంత్రం 15 కిలోమీటర్లు, అట్లా మొత్తం రోజుకు 25 కిలోమీటర్లు. ఎండ వచ్చుడుతోనే బంద్ చేస్తాం. మధ్యాహ్నం పూట ఏదైనా టెంపుల్ చూసుకొని అయిపోయి మళ్ళీ సాయంత్రం పూజ అది చేసుకొని మళ్ళీ మీరు నిన్న అంటే రేపు సాయంత్రానికి రీచ్ అయిపోతారు జయంతికి. సో వీళ్ళు వచ్చేసి జయంతికి హనుమాన్ మాల విరమణ కోసం మేము పోవడం జరుగుతుంది. సో నేను యాక్చువల్గా బావతో ఊరికే ఇవాళ పొద్దున మాట్లాడుండే, అన్ఎక్స్పెక్టెడ్గా ట్రిప్ అన్నట్టు ఇది. నేను కరీంనగర్ ప్రోగ్రామ్ ఉండే కానీ దారిలో బావని కలవాలి ఇవన్నీ అసలు ప్రోగ్రామ్ లేకుండే. ఎందుకో మరి వాళ్ళ దేవుడు అట్లా కర్ణింగ్ చేయడు, సడన్ గా అందరూ కలిసి అదృష్టం దక్కింది నాకు కూడా. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు 41 days నిష్టగా ఉంటారు కదా, వీళ్ళని కలిసి వీళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళ బాడీలో పవర్ ఉంటుంది. 41 days మాలేసారంటే, నేను కూడా అయ్యప్ప మాలేస్తాను కదా, 41 days మాలేసే వాళ్ళ దగ్గర ఏంటంటే ఆ పవర్ ఉంటుంది. వాళ్ళ దగ్గర మనం బ్లెస్సింగ్ తీసుకుంటే ఏంటంటే మనకు కూడా వాళ్ళు చేసిన పుణ్యం మనకు దక్కుతుంది. సో నాకు అదృష్టంగా జరిగింది. వాళ్ళతో పాటు భిక్షకు వాళ్ళ వీడియోస్ కూడా కవర్ చేశాను. సో థ్యాంక్ యూ సార్, ప్రయాణం జాగ్రత్తగా వెళ్ళి మాకు కూడా కొద్దిగా కోరుకోండి, మా ప్రేక్షకులకు కూడా కొద్దిగా మీ బ్లెస్సింగ్స్ కంపల్సరీ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మా చెల్లె వాళ్ళు కూడా లంచ్ చేస్తున్నారు. ఇప్పుడే స్వాములతో మాట్లాడేసి వచ్చేసాను వాళ్ళ యాత్ర గురించి. సో చాలా మిగిలిపోయింది కదా వీళ్ళకి. మరి ఈవినింగ్కి చపాతీలు అవి ఉన్నాయా?
సో ఇది ఇవాళ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ టు ఇది ఊరి పేరు ఏదో ఉండే సుల్తాన్పూర్ కదా, సుల్తాన్పూర్ టెంపుల్లో సాములు కూడా కొద్దిగా రిలాక్స్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఈవినింగ్ నడవాలంటే కంపల్సరీ రిలాక్స్ కావాల్సిందే. మనతో మాట్లాడిన స్వాములంతా బయట రిలాక్స్ అవుతున్నారు. సో లంచ్ వచ్చేసి ఉప్మా ప్లస్ బీరకాయ కర్రీ. మనం డైట్లో కాబట్టి ఇక భిక్ష స్వాములతో పాటు చేయలేదు నేను. సో ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చింది ఇదే కంటిన్యూ చేస్తున్నాను నేను. సో అది బావ వాళ్ళతో ఇంట్రాక్షన్ అది చాలా బాగుండే స్వామి వాళ్ళతో. ఓకే స్వామి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు జై శ్రీరామ్. సో బయలుదేరుతాను స్వామి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఆనందం అనిపించింది అందరిని కలుస్తాం. సో బయలుదేరిపోయాము స్వాములతో. యాక్చువల్లీ చాలా ఆనందంగా అనిపించింది. మా బావ మాల ఆల్మోస్ట్ 22 టైమ్స్ వేశారు, కానీ అంటే ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్గా కలవడం ఫస్ట్ టైము. అంటే ఆయన మాల్లో ఉన్నప్పుడు నేను ఎక్కడో ఉండడం, వర్క్ ఇది కలవడం కుదరకపోయేది, కానీ ఇలా చాలా టైం స్పెండ్ చేశాను బావతోని. సో అది ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ టు వర్క్. మంచిర్యాలకి వెళ్ళిపోతున్నాం. అక్కడ కొద్దిసేపు వర్క్ చూసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు కరీంనగర్ అండ్ వీలైపోతే నైట్ కల్లా మళ్ళీ హైదరాబాద్.